దేవుని యొక్క మహోన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము మన సిలువను ఎత్తికొనుట. దీని ధ్యానార్థమై మనము లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, ప్రభువు మనలను అనుదినము సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడింపవలెనని చెప్పినప్పటికీ మనము ఆ విధముగా చేయక ఎందుకు మనదైన రీతిలో జీవించుచున్నాము? అనుదినము సిలువను మోయుట అంటే ఏదో వెసులుబాటు లేని విధముగా జీవించుటయో, ఏదో బరువును మోయుచు కృతజ్ఞత లేని విధముగా చాలీ చాలని జీతములు గల ఉద్యోగమును చేయుచు అనారోగ్యముతోనూ తీరని వ్యాధులచే బాధింపబడుచు ఇదే నేను అనుదినము మోయవలసిన సిలువై ఉన్నది అని తలంచుట కానే కాదు. అనుదినము సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించుట అనగా మన సొంత కోరికలను, ఆశలను చంపుకొని దేవుని చిత్త ప్రకారము ఆయన నియమించిన లేక నిర్ణయించిన గమ్యము వైపు మన జీవితములను కొనసాగించుటై ఉన్నదని మనము గ్రహించవలెను. ప్రియమైన దేవుని జనమా, దేవుడు మన పట్ల ఒక గమ్యాన్ని కలిగి ఉన్నారు. అది దేనిలో అయినప్పటికీ మన కుటుంబములో, మన ఉద్యోగ స్థలములో, మన సేవా పరిచర్యలో సైతం అదేదనగా మన గమ్యానికి తగిన విధముగా మనము పిలువబడిన రీతిగా ఆయన మనస్సును ఎరిగిన వారముగా నడుచుకొని దానిని పూర్తి చేయుటయే. రోమా సామ్రాజ్యము ప్రపంచమును ఏలుబడి చేయు కాలములో ఎవరైనాను ఒక సిలువను మోయుచున్నట్లయితే వారు ఏ విధమైన బరువును, ఎంత బరువైన సిలువను మోయుచున్నారని గుర్తించేది వారు కాదు. కాని వారు ఆ విధముగా సిలువ మోయువారు తమ మరణమునకు వెళ్ళుచున్నారని మాత్రము వారికి తెలియను. అంత మాత్రమే కాక వారు ఏదో తప్పు చేసి దానికి శిక్షగా సిలువను మోయిచున్నారని కూడా దాని అర్థమై ఉన్నది. కాని మన ప్రభువైన యేసు పాపులమైన మన కొరకు మాత్రమే ఆయన ఏ పాపము చేయనప్పటికీ ఎరుగనప్పటికీ తన సిలువను మోసియున్నారని మనము మరువకూడదు. అటువంటి యేసును నీవు వెంబడింపగోరిన ఎడల నీవును నేనును ఏమి చేయవలెను? మొదటిగా మనలను మనము ఉపేక్షించుకొనవలెను. మనము లూకా సువార్త 9వ అధ్యాయము 24, 25 వచనములను గమనించినట్లయితే, తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతైను సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికేమి ప్రయోజనము అని చదువుచున్నాము. మనము అధికముగా సంపాదించుటకు ప్రయాసపడి చివరకు ఏమీ ఆత్మీయముగా స్థిరపడని వారిగా మిగిలిపోవుదుము. అయితే లోకములో ఉన్నాము గనుక మనకు ఎంతవరకు కావలెనో అంతవరకు సంపాదించుకొనుచు సంతృప్తి కలిగిన జీవితమును చేయవలనే కాని అత్యాశకు పోకూడదు. మనము సామెతలు 30వ అధ్యాయము 8, 9 వచనములను గమనించినట్లయితే, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో అని చదువుచున్నాము. మనము ఈ వచనములను మన జీవిత పర్యంతమును జ్ఞాపకముంచుకొనవలెను. కాబట్టి మన ఆశలను అదుపులో ఉంచుకొనుచు దేవునికి తగిన రీతిగా ఆయన నామ మహిమార్థమై ఈ లోకములో జీవించుచు ఆయన చిత్త ప్రకారము నడుచుటయే మనలను మనము ఉపేక్షించుకొనుటయై ఉన్నది. రెండవదిగా ఆయనను వెంబడింపవలెను. నేను ఈ లోకములో ఉన్నాను, ఏ విధముగా నేను క్రీస్తును వెంబడించగలను అని మనము అనుకొనుచున్నట్లయితే మనము ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనమును గమనించవలెను. హనోకు మెతూషలేను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని అక్కడ చదువుచున్నాము. మనమును అటువలనే జీవించవలెను. లోకములో ఉన్నప్పటికీ మన పరిశుద్ధతను పోగొట్టుకొనకుండా మన ప్రభువును వెంబడించవలెను. ఏమీ ప్రకటన లేని
ఆ పాత నిబంధన కాలములోనే హనోకు దేవునితో నడిచినట్లయితే ఇక మనకు ఒక పరిశుద్ధ గ్రంథమును, పరిశుద్ధుల సహవాసమును, బోధను ఇచ్చినప్పుడు ఇంకా ఎంత దగ్గరగా దేవునితో జీవించవలెనని ఆలోచించుకొనవలెను. ప్రియమైన దేవుని జనమా, దేవుని బోధ తెలిసిన ఒక ధనవంతుని అన్ని వదిలి ప్రభువును వెంబడించమని చెప్పినప్పుడు అతడు ముఖమును చిన్నబుచ్చుకొని వెళ్లిపోయినట్లుగా చూడగలము. దేవుని వెంబడించవలెనని వాంఛ ఉండుట వేరు, ఆ విధముగా జీవించుట రెండు వేరువేరు కార్యములై ఉన్నవని గ్రహించవలెను. లోకములో జీవించుచు అనేక మంది పాత నిబంధన పరిశుద్ధులు మనకు ఒక మాదిరిని ఉంచి ఉన్నారు. వారిని మనము ప్రతి దినము జ్ఞాపకము చేసుకొనుచు ముందుకు సాగవలెను. అనుదినము ప్రభువుకు ప్రార్థన చేయుచు ఆయన వాక్యమును చదువుట, ఈ విధముగా మనము చేయవలసిన చిన్న చిన్న కార్యములలో నమ్మకముగా ఉన్నట్లయితే దేవుడే నీకు సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించుటకు తగిన కృపను అనుగ్రహించుదురు. సిలువను ఎత్తుకొనుట అనగా దేవునిలో పరిశుద్ధముగా జీవించుటకై మనలను మనము పూర్తిగా అనగా మన నేత్రాశలు, శరీరేచ్ఛలు, ఆడంబరమైన జీవితమును చంపుకొనుటయై ఉన్నది. అప్పుడు మనకు ఈ లోకములో ఎన్ని శ్రమలు వచ్చినను, మనలను ఆత్మీయముగా క్రిందకు లాగుటకు ఎన్ని పరిస్థితులు ప్రభావితము చేసి ప్రలోభ పెట్టినను నా సిలువను క్రిందకు దించనే దించము. మరియు మన రక్షకుడైన యేసును వెంబడించుట ఆపమని జ్ఞాపకముంచుకొనుము. ఆ విధముగా ఆయన సిలువ నీడలో మన సిలువను ఎత్తుకొనుచు విశ్రాంతి పొందుటకు గాను ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. యేసును అనుసరించుటకై తన ప్రేమను ఆకర్షించే, ప్రేమను ఆకర్షించే. నా ప్రియ యేసును అనుసరించుటకై తన ప్రేమను ఆకర్షించే, ప్రేమను ఆకర్షించే. యేసును అనుసరించుట